సీఎం రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో సమావేశం కానున్నారు. వానాకాలానికి సంబంధించి రైతు భరోసా నిధుల జమ, రైతు నేస్తం కార్యక్రమం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ నెలాఖరున స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందంటూ పలువురు మంత్రులు పరోక్ష సంకేతాలు ఇస్తుండటంతో వాటి నిర్వహణపై కూడా చర్చించనున్నారని సమాచారం. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు, యూనిట్ల మంజూరు విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు హైదరాబాద్ లో అందుబాటులో ఉండే మంత్రులంతా ఈ భేటీకి హాజరవుతారని తెలుస్తోంది. రైట్, నేడు మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఈరోజు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతుంది. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. సో మా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటుగా అందుబాటులో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రధానంగా ముఖ్యమైనటువంటి 4-5 అంశాలపైన ఈరోజు మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా 1 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, 2 రైతు వర్షాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించబోతా ఉన్నారు. 3 రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి అంశం మీద, 4 ఈరోజు సాయంత్రం ప్రారంభించబోతున్నటువంటి రైతు నేస్తం కార్యక్రమం పైన, దీంతో పాటుగా మరికొన్ని అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత 1.5 కాలంగా కూడా స్థానిక సంస్థల్లో 1 కాలంగా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలము ఎప్పుడో 1 క్రితమే ముగిసింది. అక్కడ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో దాదాపుగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అక్కడ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. దాదాపుగా జెడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగిసిపోయింది. రాష్ట్రంలో దాదాపుగా 538 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఎంపీటీసీల పదవీ కాలం కూడా ముగిసిపోయింది. రాష్ట్రంలో దాదాపుగా 5,717 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేక పాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో 128 పైచీలకు మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల, ప్రత్యేక పాలన కొనసాగడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫైనాన్స్ నిధులు రాకుండా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. దాదాపుగా 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, అదేవిధంగా 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకుండా పోయాయి. దీంతో దాదాపుగా 1500 కోట్ల పైచీలకు రావాల్సి ఉంది. సో త్వరితగతిన ఈ ఎన్నికల్ని నిర్వహిస్తే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు వస్తాయి. పంచాయతీల్లో పాలన కూడా, అదేవిధంగా అభివృద్ధి పనులకు కూడా సాఫీగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన చర్చించి ఈరోజు దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వర్షాకాలం వచ్చేసింది. రైతులు సాగుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వర్షాకాలము రైతు భరోసా నిధులను కూడా జమ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించినటువంటి నిధులను కూడా జమ చేసి పెట్టింది ప్రభుత్వము. సో ఎప్పటి నుంచి విడుదల చేయాలనేటువంటి దానిపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా మరికొన్ని కీలకమైనటువంటి అంశాల మీద ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.